ఇదేదో మీడియా మీద దాడి, జర్నలిస్టుల మీద ఇట్లా దాడి చేస్తారా? మరి జర్నలిస్టుల మీద కేసులు పెట్టి లోపలేసినప్పుడు ఎవరు మాట్లాడలే? ప్రజల గురించి, ప్రజల తిప్పలు చెప్పినప్పుడు, హైడ్రా బాధితుల గొంతు వినిపించినప్పుడు, రైతుల గోడు వినిపించినప్పుడు, వీటన్నిటి మీద ప్రజల గోడు వినిపించినప్పుడు కేసులు పెట్టి జైలు వేసి తొక్కితే, కొడితే, లగచెర్లలో 3rd డిగ్రీ ప్రయోగిస్తే, మన ఫార్మాసిటీ భూముల దగ్గర 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎవడు కూడా మాట్లాడలే బయటకు వచ్చి. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తే, వాళ్ళు చెప్పిన మాటల్ని మనం యాసిస్ గా ఛానళ్లలో పెట్టినా, వాళ్ళు చెప్పిన మాటలని తమ్నేల్స్ మీద పెట్టినా, క్షణాలలో పోలీసులు కేసులు పెట్టి ఉరికొచ్చి పట్టుకొని పోయి లోపలేస్తా ఉన్నారు, జైలుకు పంపిస్తా ఉన్నారు. రేవతి అనే మహిళా జర్నలిస్ట్ ని, చాలా సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ ఛానల్లో పనిచేసిన జర్నలిస్ట్ ని 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. జస్ట్ అంటే ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. కానీ ఇప్పుడు కూడా నచ్చి మీడియా హక్కులు ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళకు కూడా సేమ్ ఇవాళ ఎక్కడైతే మహా న్యూస్ దగ్గర ఏం జరిగిందో అదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ ఆంధ్ర బాబు కుట్రలను, ఆంధ్ర మీడియా కుట్రలను ఇప్పటికైనా పసిగట్టాలి. ఇంకొకటి, ఏదైతే ఈ ఆంధ్ర మేనేజ్మెంట్ల చేతుల్లో నడుస్తున్నటువంటి మీడియా ఉందో ఆ మీడియా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడ ఉన్నాం మనం? తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేలాగా, తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపేలాగా వార్తలేస్తూ, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలాగా మీరు పదే పదే వార్తలు వేసుకుంటూ పోయి మొత్తం అదే పని మీద ఉంటాం, మేము తెలంగాణను ఆగా వంగడి చేస్తామంటే ఎవడు ఊకోడు. ఉద్యమం రోజుల్లో ఏం జరిగిందో చూసినాం. సాగర హారం దగ్గర, మిలియన్ మార్చ్ దగ్గర మీ లైవ్ కిట్లు, మీ కెమెరాలు ఏమని అందరూ చూసిరు. ఆంధ్ర మీడియా వ్యవస్థ అంతా ఏం జరిగిందో, ఎట్లా ఉరికిచ్చారో అందరు చూసింది, అందరికి తెలిసిందే. అది సో ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే తీట పనులు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజులు వస్తాయి. మళ్ళీ తరిమి కొడితే ఆనాడు చంద్రబాబు నాయుడు కరకట్టకు వారిపోయినట్టు ఇప్పుడు మీరు మీ మీడియా సంస్థలని సంకల పెట్టుకుని కరకట్టకు వారిపోక తప్పని పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా, ఎంతవరకు మీడియా కూడా కొన్ని పరిధులు ఉంటాయని అధికార పార్టీ నాయకులు స్పీచ్లు ఇస్తూ ఉంటారు రోజు. మరి ఆ మీడియా పరిధులు ఏంటో రేవంత్ రెడ్డి గారి గురువు అయిన చంద్రబాబు చెప్పు చేతుల్లో చెప్పులు పట్టుకొని పనిచేస్తున్నటువంటి ఆ టాల్కం పౌడర్ బాబుకు కొంచెం చెప్తే ఆ అర్థం చేసుకుంటే చేసుకొని కొంచెం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటాడు.